అందరికీ నమస్కారం అండి. నేను మీ యామా మురళీ గౌడ్. ఇటీవల మోంతా తుఫాను మన రాష్ట్రం మీదకి విరుచుకుపడుతున్నటువంటి తరుణంలో అధికారులు, ప్రజాప్రతినిధులైతేనేమిండి, ముఖ్యంగా అధికారులు ఆ మోంతా తుఫాను బారిన పడకుండా ప్రజల్ని కాపాడుతూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా వాళ్ళు నిత్యం ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసినటువంటి ఘనత, అదేవిధంగా ఆ ప్రజల్ని చైతన్యవంతులు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయము. ఈ సందర్భంగా ఈ మోంతా తుఫాను సందర్భంలో ఇళ్ళకి సైతం వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క అధికారుల చేత నిరంతరం పర్యవేక్షణ చేపిస్తూ తను సైతం నిద్రాహారాలు మాని అధికారులకి సూచనలు, సలహాలు చేస్తూ ముందుకు నడిపించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈ తుఫాను బారిన పడకుండా ప్రజలను కాపాడిన విధానం నిజంగా అద్భుతం. మరొక మారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇక విషయంలోకి వెళ్తే మీరు చూస్తూనే ఉన్నారు సోదరులారా, ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం. ఇది వచ్చేసి ఒక పైలాన్ ప్రాజెక్ట్. ఎక్కడంటే ఇది అమరావతి ప్రాంతంలోని నీరుకొండలు. అమరావతి ప్రాంతంలో నీరుకొండలో ఎన్టీ రామారావు గారి 600 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం ఒక డిపిఆర్ సిద్ధం చేసింది. 600 అడుగు ఎత్తు, దాని వ్యయం 1200 కోట్లు. ఈ 600 అడుగుల్లో కూడా కొండ ఎత్తు 200 అడుగులుంటే 100 అడుగులు వచ్చేసి ఒక మ్యూజియం లాగా తయారు చేసి మిగతా 200 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలి, 1200 కోట్ల రూపాయల ప్రజాధనంతో అని చెప్పేసి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఏమండి, ఎన్టీ రామారావు గారు గొప్ప మనిషి, అవునన్నా కాదన్నా. రాజశేఖర రెడ్డి గారు గొప్ప మనిషి, అవునన్నా కాదన్నా. మేము దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు. వాళ్ళు ప్రజలకి మంచి చేశారు. ఎస్, వాళ్ళకన్నా గొప్పగా పనిచేసిన మహానీయులు మీకు కనబడటం లేదా ఈ ప్రభుత్వానికి? వీరికన్నా జాతి కోసం, సమాజం కోసం పోరాడినటువంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. మరి వారిని ఎందుకు మీరు గుర్తుంచుకోవట్లేదు? మీ పార్టీ అధినాయకుడు విగ్రహాలు పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అది కూడా ప్రజాధనాన్ని 1200 కోట్ల రూపాయలు మీరు